ఫ్రెండ్షిప్ కానీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, వెన్ ఎవర్ ఐ నీడెడ్ యు ఆర్ దేర్ ఫర్ మీ. అండ్ ఆయనలో ఉన్న గొప్పతనం పాజిటివిటీ అండ్ స్పోర్టింగ్ స్పిరిట్. ఇందాకే చూసాం చిరంజీవి గారి పాటకి చిరంజీవి గారి ముందు ఇద్దరం కలిసి ఎంత ఎనర్జీగా స్టెప్లు వేసామంటే హ్యాట్స్ ఆఫ్ టు వెంకీ సార్. నో వన్ కెన్ డూ దట్, నో వన్ కెన్ డూ దట్, ద ఓన్లీ వెంకీ గారు కెన్ డూ దట్. సో హ్యాట్స్ ఆఫ్ టు సార్. ఒక పాజిటివిటీకి ఒక సిగ్నల్ పెడితే 5G అంటే 100G మీ దగ్గరే ఉంటుంది ఆ పాజిటివిటీకి సిగ్నల్. సో అంత గ్రేట్ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి. సో థ్యాంక్ యూ వెంకీ సార్. అండ్ ఈ సినిమాలో వెంకీ సార్ పాత్ర గురించి చాలామంది చాలా ఎక్సైటెడ్గా చెప్తున్నారు. అండ్ నాకు ఒక అదృష్టం అని చెప్పాలి, నాకు ఈ అవకాశం వచ్చింది. అండ్ ఇక్కడ మీ అందరికీ తెలియని ఒక విషయం ఏంటంటే వెంకీ గారు సినిమాలోకి రావడానికి ప్రధాన కారణం చిరంజీవి గారు, మూల కారణం చిరంజీవి గారు. నేను కథ చెప్పాక ఈ కథలో ఇలాంటిది ఏదైనా ఒకటి వస్తే బాగుంటుందేమో ఆలోచించాయని చిన్న బాంబు ఒత్తిలిగించి నన్ను వదిలేశాడు. సో ఆ ఒత్తిలిగించాక దాన్ని ఒక బ్లాస్ట్ లాగా చేయగలిగాము స్క్రిప్ట్లో టీం అందరం కలిసి. అండ్ మీ అందరూ ఖచ్చితంగా చిరంజీవి గారి వెంకటేష్ గారి కాంబినేషన్. అండ్ వెంకటేష్ గారు యాజ్ ఈ సినిమాలో వెంకీ గౌడ ఫ్రమ్ కర్ణాటక. సో వెంకీ గౌడ గారు కన్నడ బ్యాక్డ్రాప్లో రాబోతున్నారు. సో సచ్ ఏ అమేజింగ్ ఎనర్జీ అండ్ పవర్ యాడ్ చేశారు ఈ సినిమాకి. అండ్ థ్యాంక్స్ టు చిరంజీవి గారు. సో చిరంజీవి గారు కనుక లేకపోతే ఈ కాంబినేషన్ వర్కౌట్ అయ్యేది కాదు. ఎందుకంటే ఇద్దరు స్టార్స్ కలిసి ఒక ఫ్రేమ్లో, ముఖ్యంగా చిరంజీవి గారు వెంకటేష్ గారిని కలిసి చూడాలని ఎంతోమందికి ఎన్నో ఏళ్ళటి డ్రీమ్. అది నాకు కుదిరింది, అది నా అదృష్టం. సో థ్యాంక్స్ టు మా ఇద్దరు హీరోలకి. అండ్ ఇక్కడ ఒక స్పెషల్ మెన్షన్ చేయాలి, వాళ్ళిద్దరి డెసిషన్ తీసుకుంది ఒక మోటో ఉంది. అదేంటంటే తెలుగు ప్రేక్షకులందరికీ ఒక కన్నుల విందు, ఒక ఐ ఫీస్ట్, మన ఇద్దరం కలిపి కనపడాలి, ఒక ఐ ఫీస్ట్ ఇవ్వాలి ఆడియన్స్ కోసం అని చెప్పి వాళ్ళిద్దరు తీసుకునే డెసిషన్. అది రేపొద్దున మీరు థరోగా ఎంజాయ్ చేస్తారు టాప్ టు ఎండ్. నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, వాళ్ళిద్దరి కాంబినేషన్ అనేది మెమరబుల్గా మిగిలిపోద్ది తెలుగు సినిమా చరిత్రలో. అది జస్ట్ చిన్న పార్ట్. వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను, కుదిరితే ఒక ఫుల్ లెంత్ ఎప్పుడైనా ఫ్యూచర్లో ఛాన్స్ ఉంటే. సో థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ వెంకీ సార్. అండ్ ఇక మెగాస్టార్ చిరంజీవి గారు 150 పైగా ఫిలిమ్స్ చేశారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కారు, పద్మభూషణ్, పద్మవిభూషణ్. అంటే ఒక మనిషి ఎన్ని సాధించాలో అంత పీక్ సాధించిన మనిషి అంత గ్రౌండెడ్గా ఎలా ఉంటారు, అంత హంబుల్గా ఎలా ఉంటారు, అంత హ్యుమానిటీగా ఎలా ఉంటారు, అంత పాజిటివ్గా ఎలా ఉంటారు. ఐ కాంట్ ఇమాజిన్ సార్. మీతో గడిపిన ఈ 6 months జర్నీ నా లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోలేను, నా లైఫ్లో మర్చిపోలేను. యా. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, నా ప్రయాణం, ఈ సినిమా 6 నెలల ప్రయాణం ఎలా జరిగిందంటే మార్చ్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసాం. ప్రతిరోజు సెట్లో ఒక ఖైదీతో గడిపాను, ప్రతిరోజు సెట్లో ఒక ఎముడికి మొగుడుతో గడిపాను, ఒక దొంగ మొగుడుతో టైం స్పెండ్ చేశాను, ఒక అత్తకెముడు అమ్మాయి మొగుడుతో స్పెండ్ చేశాను, రౌడీ అల్లుడితో స్పెండ్ చేశాను, గ్యాంగ్ రైడర్తో స్పెండ్ చేశాను, జగదేకుడు అతల సుందర్తో స్పెండ్ చేశాను. అసలు వాట్ నాట్, హిట్లర్, మాస్టర్, బావగారు బాగున్నారా చూడాలని ఉంది. అట్మోస్ట్ చిరంజీవి గారి 150 ఫిల్మ్స్ కెరియర్లో ఆల్మోస్ట్ నేను చూస్తూ పెరిగిన అన్ని సినిమా పాత్రలతో ఆయనతో నేను ప్రయాణం చేశాను. ఎందుకంటే ప్రతిరోజు ఆయన పక్కన కూర్చొని చిన్నపిల్లలాగా, సార్ ఆ సినిమా ఎలా చేశారు సార్, ఈ సినిమా ఎలా చేశారు సార్, ఈ కామెడీ అంటే ఒక నాస్టాలజీ ఫీలింగ్ నాకు, నా లైఫ్లో నేను మర్చిపోలేను ఈ జర్నీ. సో ఆయన అనుభవాలన్నీ కలిపి ఒక ఆవకాయ అన్నం ముద్దలా మా అందరికి వడ్డించారు. థ్యాంక్ యూ చిరంజీవి సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా 6 నెలల ప్రయాణం తర్వాత లాస్ట్ వర్కింగ్ డే రోజు చిరంజీవి గారు నేను మా ఇద్దరం ఒకరినొకరిని చూస్తూ ఆప్యాయంగా, అఫెక్షన్గా నన్ను ఆయన హక్ చేసుకున్న సందర్భం నా లైఫ్లో నేను మర్చిపోలేను. అండ్ కంప్లీట్ సాటిస్ఫాక్షన్. ఒక హీరోగా ఆయన నమ్మి నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు ఆయన హ్యాపీ ఫీల్ అయ్యారు. ఒక డైరెక్టర్గా అలాంటి ఒక లెజెండరీ హీరోతో నేను పనిచేసినందుకు నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. దట్ షోస్ దిస్ ఫిలిం ఈజ్ గోయింగ్ టు బి ఎక్కడ వెళ్ళబోతుంది అనేది. అంత పాజిటివిటీ ఉంది. థ్యాంక్ యూ చిరంజీవి సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక శంకర్ ప్రసాద్ గారు, చిరంజీవి గారి గురించి కాదు, ఇప్పుడు కాసేపు శంకర్ ప్రసాద్ గారి గురించి మాట్లాడాలి. అండ్ ఈ సినిమా కథ చెప్పిన తర్వాత, ఈ టైటిల్ చెప్పాక, సో ఆయన ఒరిజినల్ నేమ్తో ఒక క్యారెక్టర్ పెట్టి ఈ సినిమాలో ఎంత అల్లరి చేయాలో, ఎంత గోల చేయాలో అంత గోల చేసేసాను.
అండ్ చాలామంది ఈ సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మే అనుకుంటున్నారు. ఈ సినిమాలో అంతకు మించిన ఎమోషనల్ డ్రామా కూడా ఉంది. అది మీరు సినిమాలో చూస్తే మీరు కనెక్ట్ అవుతారు. సో ఫుల్ మీల్స్, కామెడీ, ఎంటర్టైన్మెంట్, అది సెంటిమెంట్, డ్యాన్స్, సాంగ్స్, ఇక విక్టరీ వెంకటేష్ గారు వచ్చాక ఒక అద్భుతమైన అల్లరి అండ్ కంప్లీట్ ప్యాకేజ్ బాగా కుదిరింది. సో ప్రతి సంక్రాంతికి అంటే ఇది 4th సంక్రాంతి, నేను వస్తున్న సంక్రాంతి, చిరంజీవి గారు, వెంకటేష్ గారు అయితే అబ్బో వాళ్ళు చూడని పండగలు ఎన్నో, వాళ్ళు చూడని పండగలు కాదు. బట్ సో అలాంటి ఇద్దరితో కలిపి ఈ సంక్రాంతికి రాబోతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఆడియన్స్ అందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నా కెరియర్లో నేను ఈరోజు ఒక పాజిటివ్గా నిలబడుతున్నానన్నా, పాజిటివ్గా మాట్లాడుతున్నానన్నా, నా చుట్టూ ఎంత జరిగినా నేను ధైర్యంగా ముందుకెళ్తున్నానన్నా దానికి కారణం నా ఆడియన్స్. వాళ్ళు లేకపోతే నేను లేను. ప్రతి సినిమాని వాళ్ళు ప్రేమతో వాళ్ళ దగ్గరికి తీసుకొని ఆ సినిమాని అద్భుతంగా రెవెన్యూ సైడ్ కానీ సినిమాని కానీ ఎక్కడో నిలబెడుతున్నారు. సో వాళ్ళు లేకపోతే నాకు ఆ ధైర్యం రాదు. ఎందుకంటే కామెడీ ఎంటర్టైన్మెంట్ చేయడం చాలా కష్టం. అది టూ జడ్జిమెంటల్, క్రిటిసిజం ఎక్కువ ఉంటుంది. వాటన్నిటిని తట్టుకొని ఒక అద్భుతమైన ఎంటర్టైనర్స్ రాసి మీ ముందుకు తెచ్చి మీ మన్నలను పొందడం అనేది అదొక పెద్ద ప్రాసెస్. బట్ స్టిల్ అది అంత హ్యాపీగా, అంత ఆనందంగా, ధైర్యంగా చేయగలుగుతున్నాం అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ ఆడియన్స్. ఫ్యామిలీ జోనర్కి ఇంత స్ట్రెంగ్త్ ఉందని ప్రూవ్ చేసిన తెలుగు ప్రేక్షకులు అందరికీ పాదాభివందనాలు. సో ఖచ్చితంగా 2026 సంక్రాంతి చిరంజీవి గారి కెరియర్లో ఎన్నో అద్భుతమైన విజయాలు మనం చూసాం. ఆ అద్భుతమైన విజయాల లిస్ట్లో ఇది కూడా జాయిన్ అవ్వాలని నా కోరిక, నా చిరు కోరిక. ఆ చిరు కోరికని మీ అందరూ నెరవేరుస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, సమయాభావం వల్ల మాట్లాడలేకపోతాను. నెక్స్ట్ ఇంకో 3 రోజులు ఇంటర్వ్యూలు ఉన్నాయి, వాటిలో దంచేస్తాను, కావాల్సినంత దంచేస్తాను. అండ్ ముగించే ముందు ఈ సంక్రాంతికి రాబోతున్న మిగతా సినిమా టీం అందరికీ నా బెస్ట్ విషెస్. ముఖ్యంగా డార్లింగ్ ప్రభాస్ గారికి, రాజా సాబ్కి, అండ్ మై డియర్ మాస్ మహారాజ్ రవితేజ గారికి. సో వాళ్ళకి విషయం చెప్తున్నాను. మిగతా నవీన్ అండ్ శర్వాకి కూడా నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. డోంట్ మిస్ జనవరి 12 నుంచి మనశంకర ప్రసాద్ కాదు, పండక్కి మీ ఇంటి థియేటర్లోకి వచ్చేస్తున్నారు. 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, 25 రోజులు, మీరు ఎన్ని రోజులు దీన్ని తీసుకెళ్తారో అన్ని రోజులు దీన్ని చూడండి, మళ్ళీ చూడండి, మళ్ళీ చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే తెనాలి డబుల్ హార్స్ నుంచి జగదీష్ గారు టు ప్లీజ్ ప్రెసెంట్ ద గిఫ్ట్ హ్యాంపర్ టు అనిల్ గారు. మాకు ఒకటి థ్యాంక్ యూ. అందరికీ క్షమించాలి. ఇంకొక ఇంపార్టెంట్ వ్యక్తుల గురించి చెప్పాలి. మా పిఆర్ఓస్ వంశీ అండ్ శేఖర్. ఇద్దరు రండి. అండ్ మనోజ్ దా. సినిమాని మేము అనుకున్న దగ్గర నుంచి, ముహూర్తం షాట్ దగ్గర నుంచి ఈరోజు సంక్రాంతి రిలీజ్ వరకు మాకంటే వాళ్ళ భుజాల మీద వేసుకెళ్ళి సినిమాని మార్కెటింగ్ చేస్తారు వీళ్ళు. అండ్ వాళ్ళు ఏదో డబ్బు కోసం వ్యాపారంగా చేయరు. చాలా ఏ సినిమా అయినా చాలా ప్రేమతో చేస్తారు. అది ఎవరి సినిమా అయినా అభిమానంతో. సో ఆల్వేస్ లైక్ ఏ ఫ్యామిలీ. అండ్ వంశీ, శేఖర్ అండ్ మనోజ్, మీ టీం అందరికీ, అబ్బు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుమ గారు. అనిల్ గారు సూట్ చాలా బాగుంది. యా, చిరంజీవి గారి ఇంట్లో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆ మాట జాకెట్ కూడా చిరంజీవి గారి ఇంట్లోనే అనుకుంటా. యా ఎగ్జాక్ట్లీ. ఆయన ఇంటికి డబ్బింగ్కి వెళ్ళాను, నువ్వు వెళ్ళిన వార్డ్రోబ్లోకి వెళ్ళాను, 2nd floor. యా, 1 nice జాకెట్, ఇంకో రెండు కూడా. వావ్, మీరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దొంగనా? హలో, వాట్ ఆర్ యు టాకింగ్? ఓకే.